పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దైవజనమా, మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాద పలుకులు పునీత పౌలు గారు రాసిన ఎఫెసు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, క్రీస్తు ద్వారా మనల్ని పుత్రులుగా తన చెంత చేర్చుకున్నట్టు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితంగా వసగిన కృపావరములకు మనము దేవుని స్తుతింతుము. ఈ వాక్యాన్ని బట్టి మనందరం కూడా ఈరోజు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుదాం, గణపరచుదాం. యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా కృపా సత్యములు దేవుడు మనకు ఆశీర్వాదములు కృమ్మరించున్నాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం స్తుతిస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనంలో, నా దేవుడైన ప్రభువు మీకు సమస్త అవసరములు అక్కర్లు తీర్చునుగా కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు వాగ్దానము, ప్రవచనం మన జీవితం నెరవేరునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవుని కృతజ్ఞతలు, ఆయనకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన కృప ఆశీనులు దేవుడు గొప్ప కార్యము చేయాలని అందరం కూడా ప్రార్థించుదాం. సర్వశక్తిలో సర్వేశ్వర దేవుని ప్రేమ, ఏకసుతుని కృప, పరిశుద్ధాత్మక సహవాసన సహోదరులారా ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్.